ఈ సెస్నా విమానం కలహరి ఎడారి మీదుగా ఎగురుతోంది. అందులో కూర్చున్న 5 వ్యక్తులు తమ జీవితంలో మరపురాని యాత్ర చేస్తున్నారు. భూమిపైన వన్యమృగాలను మరియు ఆకాశం నుండి నిర్జీవమైన ఎడారిని చూసే అదృష్టం కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. కానీ వారి ఈ అందమైన ప్రయాణం వారి జీవితంలో అత్యంత దారుణమైన సంఘటనగా మారబోతోంది. మానవ నివాసానికి అవకాశం లేని కలహరి ఎడారిలో అకస్మాత్తుగా వారి విమానంలో సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశాడు. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ఎంఎస్ రెడ్డి. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికాలోని కల్హరి ఎడారి 9 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోని 6వ పెద్ద ఎడారిగా పరిగణించబడుతోంది. ఇది ఆఫ్రికన్ సహారా ఎడారిలాగా సారహీనమైన ఎడారి కాదు. అందుకే 320 జాతుల వన్యమృగాలు ఇక్కడ నివసిస్తాయి. వాటిలో క్రూర మృగాలు లాంటి సింహాలు, చిరుతలు మరియు ఆఫ్రికన్ ఏనుగుల వంటివి మరియు అడవి కుక్కలు ఉన్నాయి. ఇవి తమ భూభాగంలో ఎవరి సంచారం ఇష్టపడవు. ఈ వన్యప్రాణులను చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు దక్షిణాఫ్రికాలో ఎడారి సఫారీలకు వెళ్తారు. ఈ ఎడారి ఇంత పెద్దది అయినందున దీనిని దక్షిణాఫ్రికాలోని 3 దేశాలు పంచుకుంటాయి. వాటిలో బోట్స్వానా దేశం కలహరి ఎడారిలో అత్యంత పెద్ద భాగాన్ని కలిగి ఉంది. బోట్స్వానా క్యాపిటల్ గ్యాబ్రోన్లోని కొరియర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాల్ డూ ప్లేసెస్ ఒక ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. కలహరి ఎడారిలోని అందమైన దృశ్యాలను చూపిస్తూ 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోన్ అనే గ్రామానికి తన స్నేహితులను తీసుకువెళ్లాలనుకున్నాడు. వారి పర్యటన అడ్వెంచర్తో పాటు వ్యాపార ఈవెంట్ను కవర్ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ పర్యటనలో అతని స్నేహితులు మైక్ నికోలిక్ మరియు అతని భార్య లినెట్ నికోలిక్తో పాటు నెబ్ గ్రావరిక్ మరియు విమాన పైలట్ కోస్టా మార్కాన్ డానటోస్ కూడా ఉన్నారు. ఈ విమానం 2 ఇంజన్ల సెస్నా 414. దీనిలో ఈ 5 వ్యక్తులు ఎంతో ఉత్సాహంగా ఎక్కారు. బయలుదేరిన వెంటనే విమానం కలహరి మీదుగా మౌన్ వైపు వెళ్తోంది. ఇది 2 గంటల ప్రయాణం. కానీ 1 గంట తర్వాత అప్పటికే బాగా అలసిపోయిన లెంట్ విమానం రెక్కలలో ఒకదానిపై ఆయిల్ కారడం గమనించింది. మొదట్లో ఇది మామూలే అని అనుకున్నా ఆ తర్వాత ఆమె భర్తతో ఈ విషయం చెప్పింది. పైలట్ కోస్టాతో ఈ విషయం చెప్పిన వెంటనే ముందు జాగ్రత్తగా ఆయిల్ కారుతున్న విమాన ఇంజన్ను పైలట్ ఆఫ్ చేశాడు. పైలట్ ఆలోచన ప్రకారం సెస్నా 414లో ఇప్పటికీ ఒక ఇంజన్ మిగిలి ఉన్నందున ఇది అంత డేంజర్ కాదు అని అనుకున్నాడు. కానీ ఆఫ్రికన్ ఎడారిలో తీవ్రమైన వేడి కారణంగా ఇక్కడ గాలి చాలా తేలికగా ఉంటుంది. అందువల్ల విమానం యొక్క ఎత్తును సరిగ్గా ఉంచడానికి 2 ఇంజన్ల శక్తి అవసరం ఉంటుంది. విమానం ఇప్పుడు నెమ్మదిగా కిందికి వెళ్లడం మొదలైంది. గ్యాబ్రోన్ కంట్రోల్ టవర్తో పైలట్ అత్యవసర సంప్రదింపు జరపాలని ప్రయత్నం చేశాడు. కానీ వారి దురదృష్టం కలహరి ఎడారిలో రేడియో కూడా పనిచేయడం ఆగిపోయింది. ఇప్పుడు విమానాన్ని రక్షించడానికి ఏకైక మార్గం సరైన ప్రదేశం చూసి దాన్ని అక్కడ దించడం. విమానం కూడా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న కారణంగా పైలట్ తొందరగా ఏదైనా ల్యాండింగ్ చేసే స్థలాన్ని వెతకడం ప్రారంభించాడు. పైలట్కి కింద చిన్న కొండలు మరియు చెట్లు తప్ప సాదా స్థలం కనపడలేదు. ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్, ప్రాణాలను రక్షించుకోవడం. పైలట్ అందరినీ బ్రేస్ పొజిషన్లోకి వెళ్ళమని చెప్పాడు మరియు విమానాన్ని చెట్ల మధ్యలో క్రాష్ ల్యాండ్ చేశాడు. క్రాష్ ల్యాండ్కి ముందు లోపల కూర్చున్న ప్రయాణికులు భూమికి చాలా దగ్గరగా చేరుకున్నప్పుడు వారు చాలా వన్యమృగాలను పరుగు తీయడం చూశారని మాత్రమే వాళ్ళకి గుర్తుంది. కొద్ది నిమిషాల తర్వాత అందరూ తేరుకునేసరికి చుట్టూ పొగ, మంటలు వ్యాపించాయి. లినెట్ చేయి కాలిపోయింది మరియు నెబ్ గ్రావరిక్ యొక్క ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అతను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. అయితే అందరూ విమానంలోంచి నెబ్ని బయటకు తీసి చెట్టుకు కట్టి నిలబెట్టారు. ఈ 2 తప్ప మిగతా 3 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విమానం నుండి లీక్ అవుతున్న ఆయిల్ మంటలో చిక్కుకొని ఒక్కసారి పెద్ద పేలుడు సంభవించింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రతి విమానంలో ఒక ఎమర్జెన్సీ ట్రాన్స్పాండర్ ఉంటుంది. ఒకవేళ రేడియో ఫ్రీక్వెన్సీలో ఏదైనా లోపం సంభవిస్తే విమానం యొక్క లొకేషన్ కంట్రోల్ టవర్కి పంపిస్తుంది. సెస్నా 414లో ఎమర్జెన్సీ ట్రాన్స్పాండర్ లేదని పైలట్ తెలుసుకోవడంతో అక్కడ ఉన్నవారందరూ నిర్ఘాంతపోయారు. అంటే ఇంత పెద్ద ఎడారిలో వారి విమానానికి ప్రమాదం సంభవించిన లొకేషన్ ఎవరికీ తెలియదు. ఇంత పెద్ద కలహరి ఎడారిలో నిర్జన ప్రదేశంలో చెట్ల మధ్యలో తినడానికి, తాగడానికి ఏమీ లేక ఒక పెద్ద ప్రమాదకర పరిస్థితిలో ఉండిపోయారు. తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న 2 వ్యక్తులని ఆసుపత్రికి తరలించడం చాలా ముఖ్యం. త్వరలోనే రెస్క్యూ టీం వచ్చి వారిని బయటకు తీస్తుందని అందరూ ఆశతో ఉన్నారు. అయితే రెస్క్యూ టీంకి వీరి లొకేషన్ తెలిస్తే గానీ రాలేదు. రెస్క్యూ టీం ఒకవేళ వెతకడం ప్రారంభించినప్పటికీ సరైన లొకేషన్ లేకుండా వారిని ఈ ఎడారిలో వెతకడం చాలా కష్టం.
వారు ఇక్కడికి చేరుకోవడానికి చాలా రోజులు పడుతుంది. సాయంత్రం సమయం కావడంతో వారు విమానంలోని మంటలను ఉపయోగించి పక్కన మంట కాచారు. రాత్రంతా అడవి జంతువుల శబ్దాలు వాళ్ళకి వినిపిస్తున్నాయి, కానీ బహుశా మంటలు జంతువులను దూరంగా ఉంచాయి. ఇప్పుడు 2వ రోజు మొదలైంది, కానీ రెస్క్యూ టీం ఇప్పటి వరకు రాలేదు. 5గురి పరిస్థితి విషమంగా మారుతుంది. డీహైడ్రేషన్ వల్ల వీరి నోరు ఎండిపోసాగాయి. ప్రొద్దున్నే ఆకులపై పడిన మంచును త్రాగడం ప్రారంభించారు. కానీ సూర్యుడు ఉదయించడం ప్రారంభించిన కొన్ని నిమిషాలకు ఆ నీటి చుక్కలు అదృశ్యమైపోయాయి. ఇంతలో దూరంగా ఒక విమాన శబ్దం వినిపించింది. రెస్క్యూ టీం ఇక్కడికి చేరుతుందని ఆశతో ఆకాశం వైపు చూశారు. తమ మీదుగా ప్రయాణికుల విమానం ఎగురుతున్నట్లు గమనించారు. అందరూ శబ్దం చేయడం ప్రారంభించారు. పొగను ఎక్కువ చేసి చూశారు, కానీ వాళ్ళని అంతపై నుంచి గమనించడం చాలా కష్టం కాబట్టి అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు వారి చావు వారికి కళ్ళ ముందే కనిపించింది. ఇక్కడ పడి దాహంతో చనిపోతారు. ఒకవేళ బయటికి వెళ్తే జంతువులకు బలైపోవచ్చు. చివరగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాల్ మరియు పైలట్ ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో సహాయం కోసం వెతకడానికి నిర్ణయించుకున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం, కానీ వేరే మార్గం లేదు. సహాయం కోసం వారు గాయపడిన వారిని అక్కడే వదిలిపెట్టి నడక ప్రారంభించారు. 2వ రోజు సూర్యాస్తమయం కానుంది. ప్రమాద స్థలంలో లినెట్ మరియు నెబ్ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారుతుంది. రోజంతా ఎండ వేడిమి వారిని మరింత కుంగదీసింది. మరోవైపు కాల్ మరియు పైలట్ కోస్టా కూడా ఒక రోజంతా నడిచినప్పటికీ ఒక్క నీటి బొట్టు కూడా కనిపించలేదు. 2వ రోజు రాత్రి ఒక్కసారిగా వర్షం కురిసింది, కానీ ఇంత తక్కువ సమయం వాన కురవడంతో ప్రమాదం జరిగిన స్థలంలో వారు ఆ వర్షపు నీటిని దేనిలోనూ పట్టుకోలేకపోయారు. విమానం క్రాష్ జరిగి ఇప్పుడు 2 రోజులు గడిచాయి. కాల్ మరియు పైలట్ కోస్టా ఎడారిలో చాలా దూరం నడిచినా వారికి ఒక మనిషి కూడా కనిపించలేదు, మరియు ఎక్కడ కూడా ఒక నీటి చుక్క కూడా కనిపించలేదు. వారికి తాము సరైన దిశలో పోతున్నామా అన్న అనుమానం మొదలైంది. మరోవైపు క్రాష్ సైట్లో నెబ్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్ మరియు డ్యామేజింగ్ లంగ్స్ కారణంగా తీవ్ర పానిక్ అటాక్స్కి గురవుతున్నాడు. ఎందుకంటే అతను గత 2 రోజులుగా నిటారుగా నిలబడి ఉన్నాడు. అతను ఒంటరిగా అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను కొంచెం ముందుకు వెళ్ళాడు. రాత్రి వర్షం కురవడంతో చెట్టు రంధ్రంలో కొద్దిగా నీరు ఉండడం గమనించాడు. ఆ కొద్ది నీటిని వాళ్ళు కొద్దిగా తాగారు. 3వ మరియు 4వ రోజు వారు ధైర్యం కోల్పోయి చావు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. లినెట్ గాయానికి పురుగులు పట్టడం మొదలైంది. మరోవైపు కార్ మరియు పైలట్ కోస్తా గత 4 రోజులుగా నడుస్తూనే ఉన్నారు. వారి అదృష్టం ఏంటంటే ఆఫ్రికన్ ఎడారిలో వారు ఇప్పటి వరకు ఏ క్రూరముగానికి చిక్కలేదు. 5వ రోజు సాయంత్రానికి కాల్ మరియు పైలట్ కోస్టాకి దూరంగా ఒక గుడిసె కనిపించింది. దారిలో ఇంతకుముందు చాలాసార్లు ఇలాంటి ఆలోచనలు వచ్చినందున అది తమ భ్రమ కావచ్చని మొదట అనుకున్నారు. నిజానికి అదొక గుడిసె. లోపల ఒక అమ్మాయి కూర్చుని ఉంది. అది చూసిన అతని ప్రాణం లేచి వచ్చింది. అతను మొదట తన దాహం తీర్చుకున్నాడు మరియు మొత్తం సంఘటన తన కంట్రోల్ టవర్కు రేడియో ద్వారా తెలియజేశాడు. రెస్క్యూ టీం అప్పటికే కలహరి ఎడారిలో వారి కోసం వెతుకుతోంది, కానీ సరైన లొకేషన్ తెలియక వారు ఎడారిలో వేరే వైపునకు వెతుకుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో 6వ రోజు ఉదయం అక్కడ ఉన్న 3 దయనీయ పరిస్థితిలో ఉండగా హెలికాప్టర్ శబ్దం విని వారు ఊపిరి పీల్చుకున్నారు. చివరగా రెస్క్యూ టీం చేరుకుంది. ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడేవారు మరణానికి ముందు కొన్ని నిమిషాలు ఉండగా రెస్క్యూ టీం రావడం ఒక అద్భుతం అన్నారు. కాల్ మరియు పైలట్ కోస్తా వారి స్నేహితులను అక్కడే వదిలి సహాయం వెతకడానికి వెళ్ళడం నిజంగా మంచి నిర్ణయంగా మారింది. ప్రమాదంలో నుంచి వారందరూ బయటపడ్డారు, కానీ 2 సంవత్సరాల తర్వాత పైలట్ కోస్టా మరో విమాన ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి, ఎందుకంటే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు, విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్.